మీరు సీనియర్ పొలిటీషియన్, శాసనసభ వ్యవహారాలపైన బాగా అవగాహన ఉన్న వ్యక్తి మీరు. మీకేమనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్లోర్ లీడర్గా ఉండే పరిస్థితి ఉంటుందా? ఆయన్ని ఎల్ఓపిగా చేయడానికి సంబంధించిన అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు చర్చ అంతా కూడా వీ హ్యావ్ రిఫ్లెక్టెడ్ కదా సభలో ఎట్లుంటుంది అనేది. ఇప్పుడు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఆర్ ఫ్లోర్ లీడర్ అనేది ఓన్లీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ లిమిటెడ్ టు పే అండ్ అలవెన్సెస్. బట్ డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇంపార్టెంట్ బాధ్యత ఉంది. వారు సభలో మాట్లాడే బాధ్యత వారిపై చాలా ఉంది. రెండోది, వారికి అవకాశం ఇచ్చే పరిస్థితులు కానీ, అవకాశం ఇచ్చే సమయం కానీ డెఫినెట్లీ అవసరం కానీ సభాపతి గారిపై ఉంటుంది. బికాస్ హీఈస్ అపోజిషన్ వాయిస్ కాబట్టి. అండ్ నాకు తెలిసినంత వరకు ఆంధ్రాలో కేవలం ఓన్లీ 2 parties, ఒక అలయన్స్ ఉంది, ఒక మేజర్ అపోజిషన్ ఉంది. సో ఈజ్ ఓన్లీ వాయిస్. సో డెఫినెట్లీ ఈ హ్యాస్ టు స్పీక్, మాట్లాడాలి సభాపతి గారు. ఈ హ్యాస్ టు గివ్ హిమ్ టైమ్. అండ్ ఐఎమ్ ష్యూర్ సభాపతి కూడా అక్కడ ఇట్స్ అ వెరీ సీనియర్ మ్యాన్. సో డెఫినెట్లీ గత సాంప్రదాయాలు ఉన్నాయి అండ్ ప్రస్తుతం అవసరం కూడా ఉంది కదా, అపోజిషన్ వాయిస్ అనేది ఉండాలి. సో ఐఎమ్ షూర్ ఈ విల్ గివ్ హిమ్ యాంపుల్ టైం. సో లోకాయుక్త లాంటి సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఎల్ఓపి కాకపోయినా అపోజిషన్ లీడర్, ఫ్లోర్ లీడర్ని పిలవాల్సిందే. లైక్ ఖర్గే గారు, అధిర్ రంజన్ గారు చౌదరి. డెఫినెట్లీ అదైతే అమెండ్మెంట్స్ వచ్చాయి కేంద్రంలో. సో డెఫినెట్లీ పిలుస్తారు, అది పిలవలసిందే. నా తెలిసినంత వరకు అంటే అకార్డింగ్ టు మై ఇన్పుట్ ఏంటంటే మోర్ దెన్ ఇవన్నీ సెరిమోనియల్, అక్కడికి అపాయింట్మెంట్స్లో వెళ్ళటం అది. కానీ ఫండమెంటల్గా అపోజిషన్ వాయిస్ అనేది సప్రెస్ ఎక్కడ కూడా కావద్దు. అపోజిషన్ వాయిస్ షుడ్ బి లౌడ్ అండ్ క్లియర్. అది పార్లమెంట్లో మేము అదే వాదిస్తున్నాం, ప్రతి చోట చెప్తూనే ఉంటాం. ఓకే. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఇష్యూలో, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ నంబర్ ఎంత ఉండాలి, ఎవరు ప్రతిపక్షంలో ఉండాలి ఏంటి అనే దానిపైన గొడవ నడుస్తోంది. సో మీ దృష్టి కూడా వచ్చి ఉంటుంది అది. సో 10% నిబంధన అనేది ఉందా కాన్స్టిట్యూషన్లో? అది పాటించాల్సిందేనా ఏంటి? వెల్, ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాబ్లం ఉందనేది నాకు తెలిసినంత వరకు పాత ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 94లో కాంగ్రెస్ పార్టీ లాస్ ద స్టేటస్ ఆఫ్ ఆ 10%ని క్రైటీరియాగా పెట్టారు. కాబట్టి 10% ఉంటేనే మీకు ఎల్ఓపి అంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనే హోదా ఉంటుంది అనే మాట ఎందుకు వచ్చాదంటే, ఆ 10% లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనేది కేవలం పే అండ్ అలవెన్సెస్ కొరకు, మన శాలరీస్ కొరకు, ప్లస్ ప్రభుత్వం నుంచి రావాల్సిన అలవెన్సెస్ కొరకు. అంతే తప్ప మన బాధ్యతలో కానీ, లేకుంటే మనకు ఇచ్చే గౌరవం కానీ, ప్రతిపక్ష పార్టీ చేసే పాత్రలో కానీ ఎక్కడ కూడా తగ్గటానికి వీలు ఉండదు. ఉదాహరణకు మళ్ళీ ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, రాష్ట్రంలో లోకాయుక్త కొరకు అపాయింట్మెంట్, కేంద్రంలో సుప్రీంకోర్టు సిజిఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్లో ఎలక్షన్ కమిషన్, ఇవన్నీ దీంట్లో ఏముందంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ షుడ్ బి ఇన్వైటెడ్ అని. ఇప్పుడు లాస్ట్ 10 years నుంచి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కేంద్రంలో లేడు. అట్ కాంగ్రెస్ పార్టీలో 2 electionsలో 14 to 19, 19 to 24లో అపోజిషన్ స్టేటస్ రాలే. కానీ అందుకే దాంట్లో అమెండ్మెంట్ తీసుకొచ్చారు. అమెండ్మెంట్ తీసుకొచ్చి సింగిల్ లార్జెస్ట్ పార్టీ, అపోజిషన్లో ఉన్న మెయిన్ లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ, వాళ్ళని పిలిచి మీరు సిజిఐ అపాయింట్మెంట్లో కానీ, ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్లో కానీ తీసుకోవాలనేది ఒక ప్రొవిజన్ పెట్టారు. సో ఆ ప్రొవిజన్స్ పూర్తి ఏంటి, ప్రతిపక్షం లేనిది అపాయింట్మెంట్స్ జరగవు. కాబట్టి ప్రతిపక్ష పాత్ర ఇంపార్టెంట్. ఒపీనియన్, వాయిస్, వాళ్ళకు అపాయింట్మెంట్ కమిటీలో 3 ఉంటే 2 అధికార పార్టీ ఉండొచ్చు, ఒక అపోజిషన్ ఉండొచ్చు. అధికార పార్టీ ఏది దలుచుకుంటే అది అపాయింట్ చేసుకోవచ్చు. బట్ ద ఫండమెంటల్ ఏంటంటే అక్కడ వారికి ఉన్న బాధ్యత ఏంటంటే ఆ స్ఫూర్తి ఉండాలి, స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ, ఆ వెలుగు అనేది అక్కడ కనిపించాలి. సో ఆ యాంగిల్కి వెళ్ళి చూస్తే ఆ అమెండ్మెంట్ కేవలం అపాయింట్మెంట్కే కాదు, అపాయింట్మెంట్ మీకు ఈవెన్ సభల్లో కూడా కనిపించాలి. ఇప్పుడు 10 years లోక్సభలో, రాజ్యసభలో కనిపించేది కదా చాలా స్పష్టంగా. ఎల్ఓపి స్టేటస్ లేకపోయినా ఆ రోజున్న మల్లికార్జున్ ఖర్గే గారికి, తర్వాత మన చౌదరి గారికి డెఫినెట్లీ దే ప్లేడ్ అ రోల్. ప్రాబబ్లీ శాలరీస్లో 5,000, 10,000 తక్కువ ఎక్కువ, ఒక అటెండర్ ఎక్కువ తక్కువ, అది దట్స్ నాట్ ఇంపార్టెంట్. అది ఏం పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెన్స్ ఏంటంటే అపోజిషన్ వాయిస్ ఎంతవరకు వినిపిస్తుంది, అపోజిషన్ లీడర్ పాత్ర ఎంతవరకు సభలో ఫంక్షనల్గా ఉంది, సభాపతి గారు ఏ విధంగా దాన్ని అవకాశాలు ఇస్తున్నారు. ఎందుకంటే మన హౌస్ గ్రేట్నెస్ ఏంటంటే
మనకు కోడిఫికేషన్ జరగలే. కాబట్టి ఎంటైర్ హౌస్ అనేది సభాపతి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. సో అండర్ ద వాచ్ఫుల్ ఐజ్ ఆఫ్ ది హానరబుల్ స్పీకర్ అంటారు, వాచ్ఫుల్ ఐజ్ అండ్ ఇయర్స్. కాబట్టి అంత అధికారం ఉన్నప్పుడు డెఫినెట్లీ స్పీకర్ గారి పరిధిలో ఉంటుంది. అపోజిషన్ లీడర్ అనేది కేవలం అది టెక్నికల్ స్టేటస్, టెక్నికల్ పాయింట్. బట్ ఒక సభలో డెఫినెట్లీ అపోజిషన్ ఉండాలి, రూలింగ్ పార్టీ ఉంటాయి, ఇంకా కొన్ని చోట్ల 4-5 అపోజిషన్స్ ఉంటాయి. సో ఎవ్రీ మ్యాన్ షుడ్ గెట్ ఇస్ డ్యూ. అదే ప్రజాస్వామ్యం కదా. పార్లమెంటరీ డెమోక్రసీ అనేది ఏంది? ఎందుకు మన దేశం పార్లమెంటరీ డెమోక్రసీ తీసుకున్నాం? ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం ఇది. కాబట్టి ఆ స్ఫూర్తితో నడుస్తున్నాం మనం. ఓకే. సో ఇప్పుడు శాలరీలో అకౌంట్స్ ఇంకేదో పక్కన పెడితే అసెంబ్లీలో చర్చల్లో పార్టిసిపేట్ చేసే సమయం విషయంలో కూడా 10% నిబంధన వర్తిస్తుందా? అపోజిషన్ పార్టీ ఎవరుంటే వాళ్ళకి ఎల్ఓపికి ఏ స్థాయిలో అయితే సమయం దొరుకుతుందో అంత సమయం దొరుకుతుందా? అపోజిషన్ లీడర్ అన్నప్పుడు ఈడ ఎల్ఓపియా ఫ్లోర్ లీడరా అనేది ఇంపార్టెంట్ కాదు కదా. మనం సభలో సభ నడిచే సమయం సభను ఎలా చూస్తామంటే, ఇటు అధికార పార్టీ ఉంది, ఇటు ప్రతిపక్ష పార్టీ ఉంది. అధికార పార్టీలో ఎక్కువ సంఖ్య ఉండొచ్చు, ప్రతిపక్షంలో తక్కువ ఉండొచ్చు. ఏది ఏమైనా కానీ వాయిస్ రావాలి కదా. ఆ వాయిస్ ఎలా వస్తుంది? డెఫినెట్లీ సంఖ్య ప్రకారంగా టైం ఇస్తే అపోజిషన్కి టైం దొరకదు. బట్ డెఫినెట్లీ స్పీకర్ గారు ఆ ప్రజాస్వామ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తితో సమయం ఇవ్వాలి, సమయం ఇస్తారు. కొన్ని కేసెస్ ఉంటాయి నరసింహరావు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పార్టీ సభ్యుడు ఉన్నాడు, ఆయన సస్పెండ్ అయిపోతాడు పార్టీ నుంచి. సస్పెండ్ అయిన తర్వాత ఆ పార్టీ ఆ మెంబర్కి సమయం ఇవ్వదు, మా పార్టీ నుంచి ఆయన మాట్లాడటానికి లేదంటారు. బట్ స్టిల్ ఈజ్ ద మెంబర్ ఆఫ్ ద హౌస్. అటువంటప్పుడు ఆ మెంబర్ పరిస్థితి ఏంటి? ఆయనకి ఎవరు రక్షణ కల్పించాలి? అది సభాపతి పైనే ఉంటుంది. సో సభాపతి ఏం చేస్తాడు? ఈ పార్లమెంటరీ స్ఫూర్తితో, ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఆయన సస్పెండ్ అయినా వాళ్ళ పార్టీ ఆయనకు టైం అలొకేట్ చేయకపోయినా సభాపతి గారి డిస్క్రిషన్తో డెఫినెట్లీ అయ్యా నువ్వు ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు నీ చెప్పు నీ విషయం అని. సో ఆ వాయిస్ వస్తుంటుంది. లేకుంటే సస్పెండ్ అయ్యావు కాబట్టి నువ్వు మాట్లాడటానికే వీలు లేదని వాళ్ళ టైం ప్రకారంగా పోతే అది దట్ ఈస్ నాట్ డెమోక్రటిక్ స్పిరిట్ కదా. అక్కడ సేమ్ టైం ఆ సస్పెండ్ అయిన సభ్యుడు నాకు ఇవ్వాల్సిందే సమయం అని కొట్లాడే పరిస్థితి కూడా లేదు యాజ్ పర్ రూల్. అదే కొట్లాడటానికి బట్ ట్రెడిషన్. నో ఈజ్ అ మెంబర్ ఆఫ్ ద హౌస్ ఫస్ట్. ఈ బిలాంగ్స్ టు అ పొలిటికల్ పార్టీ. ఆయన ఒక పొలిటికల్ పార్టీ సభ్యుడు. ఆ పార్టీ సస్పెండ్ చేసేది. సస్పెండ్ అయినా నా వేరే పార్టీకి వెళ్ళటానికి లేదు. ఆయన టైం అంతా ఆ పార్టీ డిసైడ్ చేస్తుంది. ఆ పార్టీ టైం ఇవ్వదు. ఇవ్వనప్పుడు ఆ మెంబర్ కెన్ రిక్వెస్ట్ ద స్పీకర్ డెఫినెట్లీ. అండ్ డిమాండా రిక్వెస్ట్ అనేది దట్స్ నాట్ ఇంపార్టెంట్. సభాపతి గారి నోటీస్కి వెళ్ళినప్పుడు ఆయన ఒక మెంబరు డెఫినెట్లీ హ్యాస్ టు గివ్ హిమ్ టైం. నార్మల్ కేసెస్లో ఇస్తారు. ప్యూర్లీ స్పీకర్స్ డెసిషన్ ఓన్లీ. ప్యూర్లీ స్పీకర్స్ డెసిషన్ ఓన్లీ. బట్ 94 సభలో మీరు కూడా ఉన్నారు. 2004లో మీరు స్పీకర్ అయ్యారు. 94 సభలో మీరు కూడా ఉన్నారు. ఆ గెలిచిన 26 మంది శాసనసభ్యుల్లో మీరు కూడా ఒకరు ఉన్నారు. అప్పుడు పీజేఆర్ గారిని అపోజిషన్ లీడర్ అలా సిఎల్పి లీడర్గానే గుర్తున్నారు. సిఎల్పి లీడర్ పీజేఆర్ అని వింటాను. సో పీజేఆర్ గారు మాట్లాడడం చాలా సందర్భాల్లో చూసేవాళ్ళం. అసెంబ్లీలో ఆయన మాట్లాడడం, మీలాంటి వాళ్ళు మాట్లాడడం చాలా సందర్భాల్లో చూసాం. సో అప్పుడు అలొకేషన్ ఎలా జరిగింది? మీ అబ్జర్వేషన్ ఏంటి ఆ సభలో? టైం అలొకేషన్ టు స్పీక్ ద టు ద బెస్ట్ ఆఫ్ మై మెమరీ ఒక్కటేమవుతుందంటే క్వశ్చన్స్ ప్రశ్నోత్తరాల సమయంలో మాత్రం ప్రశ్నలు సంఖ్య బట్టి ఇచ్చారు. బట్ ప్రతిపక్ష నాయకుడు అంటే ఆయన లీడర్ ఆఫ్ ది అపోజిషనా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ లీడరా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడరా అని ఆ యాంగిల్ నుంచి చూడలే. డెఫినెట్లీ మెయిన్ అపోజిషన్ పార్టీ లీడర్గా చూశారు. సంఖ్య తక్కువ ఉండే, కేవలం 26-25 మెంబర్స్ ఉన్నాము, నాట్ లెస్ దెన్ 10%. బట్ టైం మాత్రం డెఫినెట్లీ ఇచ్చేవారు. ఎందుకంటే ఈజ్ ద లీడర్ ఆఫ్ ది అపోజిషన్ సైడ్ కాబట్టి. సో ఈ టెక్నికల్గా ఎప్పుడు కూడా అక్కడ డిస్కషన్లో రాలే. డెఫినెట్లీ ఆ రోజు పీజేఆర్ గారు చాలా బలంగా, సంఖ్య తక్కువ ఉన్న చాలా బలంగా మాట్లాడారు. ఆ టైం కూడా సభాపతి గారు, ఆ రోజున్న సభాపతి గారు ఇవ్వటం జరిగేది. మీ నాలెడ్జ్ ప్రకారం ఆ రోజు పీజేఆర్ గారికి ఈ స్టేటస్ కావచ్చు, ఆఫీస్ కావచ్చు, శాలరీస్ కావచ్చు, ఇవన్నీ ఇచ్చారా? క్యాబినెట్ హోదా ఇవ్వలేదు కదా? క్యాబినెట్ హోదా ఇవ్వలే, కానీ మాకు పార్టీ కార్యాలయం ఇచ్చారు. డెఫినెట్లీ సిఎల్పి ఆఫీస్ ఉండేది. అండ్ మాకు కార్యాలయము అలవెన్సెస్ మాకు ఇంపార్టెంట్ కాదు కదా. ఇంపార్టెంట్ అపోజిషన్కి ఏముంటుందంటే వారికి వాయిస్ వినిపించడానికి సమయం రావాలి. ఆ సమయం అనేది సంఖ్యతో ఇయ్యరు, సమయం అనేది సాంప్రదాయంగా ఇస్తారు. సాంప్రదాయం ఏంది? అపోజిషన్ వాయిస్ రావాలి సభలో కాబట్టి వారి సంఖ్య తక్కువ ఉన్నా వారికి 5 నిమిషాలే సంఖ్య ప్రకారంగా టైం ఉన్నా 5 కాదు 15 నిమిషాలు ఇస్తారు.
20 నిమిషాలు ఇస్తారు. నార్మల్ ప్రాక్టీస్ పార్లమెంటరీ వ్యవస్థలో ఏముంటుందంటే లీడర్ ఆఫ్ ద హౌస్ మాట్లాడేటప్పుడు లేకుంటే లీడర్ ఆఫ్ ది ఒపోజిషన్ మాట్లాడేటప్పుడు వారికి సమయం అనేది ఉండదు. వీలైనంత వరకు వారి మాట పూర్తయ్యే వరకు టైం ఇస్తారు. దాన్ని పరిగణనలో తీసుకొనే సభానాయకుడు కానీ అపోజిషన్ నాయకుడు కానీ మాట్లాడతారు. ఓకే. సో దే ఆర్ నెవర్ ఇంటరప్టెడ్. అంటే ఇది రూల్స్ ఏం లేదు కానీ ఇది ఒక ట్రెడిషన్. ఇప్పుడు అపోజిషన్ పార్టీ నీకు 50 ఎంపీసే ఉన్నారు, నీకు 5 నిమిషాలు 20 నిమిషాలు అని టైం ఉండదు. డెఫినెట్లీ అపోజిషన్ లీడర్ ఎంతసేపు మాట్లాడితే అంత టైం ఇస్తారు. ఇది ఒక సాంప్రదాయం ఇది. ఎందుకంటే అది డిగ్నిటీ, డెకర్ అండ్ ఫండమెంటల్గా అపోజిషన్ వాయిస్ రావాలి కాబట్టి దాన్ని ఆ విధంగా. అపోజిషన్ అనేది అక్కడ ఒక పర్సన్గా కంటే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు, ప్రజలు కోణంలో అపోజిషన్ వాయిస్గా చూడాల్సిన అవసరం ఉంటుంది. డెఫినెట్లీ కదా. ఎస్, రైట్. అంటే నార్మల్గా పార్లమెంట్లో చెప్తారు అదే కదా, ది అపోజిషన్ షుడ్ హ్యావ్ ఇట్స్ సే, ది గవర్నమెంట్ షుడ్ హ్యావ్ ఇట్స్ వే. సో ఆ స్ఫూర్తితో నడవాలి. అపోజిషన్కి సే లేదనుకోండి, ఓన్లీ గవర్నమెంట్ వే ఉంటే దెన్ అది డెమోక్రసీ కాదు కదా. అది అందుకు ఇదనేది చాలా ఫండమెంటల్స్, ఇవి పాటించవలసిందే. ఓకే.